గ్యాంగ్ రెచ్చిపోతూనే ఉంది. హిందువులే టార్గెట్ గా దారుణాలకు ఒడిగడుతోంది. కొద్ది రోజులుగా జరుగుతున్న వరుస హత్యలు మైనారిటీ హిందువులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అంతర్జాతీయ సమాజం ఎంత మొత్తుకున్నా అక్కడి కిరాతకుల తీరు మారటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. వరుసగా దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. అక్కడి అల్లరమూకలు అమాయక మైనారిటీలను పొట్టన పెట్టుకుంటున్నాయి. కేవలం 35 రోజుల వ్యవధిలోనే 11 మందిని దారుణంగా హత్య చేశాయి అక్కడి మూక గ్యాంగ్లు. తాజాగా సమీర్ దాస్ అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు దాడి చేసి చంపేశారు. చిట్టగాంగ్ జిల్లాలోని దగన్ బుయాలో దారుణం జరిగింది. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న 28 ఏళ్ల సమీర్ దాస్ ని రాత్రి గుర్తు తెలియని కొందరు వ్యక్తులు అతడిపై అతి దారుణంగా దాడి చేసి చంపేశారు. 2 రోజుల క్రితం కూడా సుమన్ గంజ్ జిల్లాలోని భాంగోడాహోర్ గ్రామంలో 19 ఏళ్ల యువకుడిని చంపేశారు. బంగ్లాదేశ్ లో జరుగుతున్న వరుస ఘటనలు యాదృచ్ఛికంగా జరిగేవి కాదంటున్నారు విశ్లేషకులు. కేవలం ఒక నెలలోనే దేశవ్యాప్తంగా కనీసం 11 మంది హిందువుల హత్యకు గురి కావడంతో ప్రపంచ దేశాల్లో ఆందోళన మొదలవుతోంది. మాజీ ప్రధాని షేక్ హసీనాను పదవి నుంచి దింపేసిన తరువాత మహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత ఈ వరుస హత్యలు పెరిగిపోతున్నాయి. హత్యలు, మూకదాడులు, కాల్పులు, గుంపు దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. వీటికి ఫుల్ స్టాప్ పడకపోవడంతో మైనార్టీల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అక్కడి ప్రభుత్వంపైనే తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మైనార్టీల హత్యలతో పాటు బంగ్లాదేశ్ లో శాంతి భద్రతలు కూడా తీవ్రంగా క్షీణించాయన్న విషయాన్ని పలు రిపోర్టులు కూడా బయటపెట్టాయి. 2025లోనే 197 మూక హత్యలు, 2024లో 293 హత్యలు జరిగాయి. ఇలాంటి ఘటనలపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మానవ హక్కుల సంఘాలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పలు మానవ హక్కుల సంఘాలు హెచ్చరికలు కూడా జారీ చేశాయి. వాషింగ్టన్ డీసీకి చెందిన హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ గ్రూప్ ఢాకా ముందు పలు డిమాండ్లు పెట్టింది. మైనార్టీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, మైనార్టీ భద్రతకు హామీ ఇవ్వాలని కోరుతోంది. అయినా యూనస్ ప్రభుత్వం మాత్రం పెద్దగా స్పందించడం లేదు. చంద్రదాస్ హత్య తర్వాత అంతర్జాతీయంగా ఆగ్రహావేశాలు రగలటంతో తాత్కాలిక ప్రభుత్వం సంతాపంతో వదిలేసిందన్న విమర్శలున్నాయి. బంగ్లాదేశ్ లో హిందువులకు రక్షణ లేదా? ప్రపంచ దేశాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? హిందువుల రక్షణకు ఎవరు చర్యలు తీసుకోవాలి? అల్లరి మూకల దాష్టీకం ఇంకా ఎంతకాలం? మైనార్టీలుగా ఉన్న హిందువులు, క్రైస్తవులు, బౌద్ధుల మనుగడ ప్రమాదం నుంచి బయటపడే దారే లేదా? అల్లరి మూకలకు ప్రభుత్వమే అండగా ఉంటుందా అనే ప్రశ్నలైతే ఉత్పన్నమవుతున్నాయి. బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఈ దాడుల గురించి మనతో పాటు ఇప్పుడు మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా మన్నింగ్ కోటేశ్వరరావు గారు రాజకీయ విశ్లేషకులు కూడా అందుబాటులో ఉన్నారు. కోటేశ్వర్ గారు, ముందుగా నమస్కారం అండి. నమస్తే. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు మనం చూస్తుంటే ఇప్పుడు జరుగుతున్న ఈ దాడులన్నీ కేవలం యాదృచ్ఛికంగా గొడవలతో జరిగిన దాడులు అనుకోవచ్చు, లేదంటే టార్గెట్ చేసుకొని భారత హిందువులని టార్గెట్ చేసుకొని జరుగుతున్న దాడులు అనుకోవచ్చు అండి? బంగ్లాదేశ్ లో గత కొద్ది నెలలుగా జరుగుతున్నటువంటి పరిణామాల్లో మైనారిటీలుగా ఉన్నటువంటి వాళ్ళు అక్కడ హత్యలకు గురి కావడం విచారకరం, ఆందోళనకరం, గర్హనీయం. అది దాన్ని ఎవరైనా సభ్య సమాజం ఖండించాల్సిందే. అయితే జరిగినటువంటి ఉదంతాలు అన్నీ కూడా మతం కారణంగానో లేకపోతే మతోన్మాదం కారణంగానో జరిగినవిగా మనకైతే కనిపించడం లేదు. ఎందుకు అంటే ఇప్పుడు మీరు తాజాగా మీరు ఒక ఉదంతం గురించి చెప్పారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే గత కొద్ది రోజులుగా, కొద్ది వారాలుగా బంగ్లాదేశ్ లో ఏ విధమైనటువంటి ఘర్షణలు కానీ లేదా మతపరమైనటువంటి ఘర్షణలు కానీ ఏమీ జరగటం లేదు. మొన్న ఒక పెట్రోల్ బంకులో కొంతమంది వచ్చి పెట్రోల్ పోయించుకొని డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టిపోతే వాళ్ళని అడ్డుకున్నందుకు కానీ ఆ అడ్డుకున్నటువంటి అతని మీద కారు పోనిచ్చి చంపేశారనేటువంటి వార్తలు కూడా మనకి నిన్న ఇవాళ వచ్చాయి. అతను కూడా యాదృచ్ఛికంగా అక్కడ ఉన్నటువంటి మైనారిటీ హిందువు. అందువలన వీటన్నిటినీ మతానికి ముడిపెట్టి లేదా మత కోణంలో మనం గనక చూసేట్లయితే మీరు అడిగినటువంటి ప్రశ్నలకి వేటికి కూడా సమాధానం రాదు. హిందువుల్ని ఎవరు రక్షించాలి అలా అనుకున్నట్లయితే భారతదేశంలోనూ లేదా మరొక దేశంలో ఉన్నటువంటి మైనారిటీలని ఎవరు రక్షించాలి?
ఆ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలే రక్షించాలి తప్ప వేరే వాళ్ళు ఎవరు వచ్చి రక్షించేటువంటి అవకాశం ఉండదు. అయితే అది మితిమీరినప్పుడు లేదా మొత్తం మానవ హక్కుల హననం జరిగినప్పుడు ఏ ప్రభుత్వాలైనా కానీ అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఇరుగు పొరుగు దేశాలు కావచ్చు, ఎవరైనా కానీ అటువంటి వాటి మీద చెప్పొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ ఉదంతం జరిగినటువంటి ఈ సమయంలోనే మన దేశంలో జరిగినటువంటి ఉదంతాల గురించి కూడా మరి మీడియా ఎందుకు పట్టించుకోవట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే అక్కడ ఒక హిందువుని చంపడం దారుణమే, దాన్ని ఖండించాల్సిందే. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి మనం చూసాం. కొంతకాలం క్రితం కరాచీ బేకరీ పేరుతోటి, కరాచీ బేకరీ అనగానే అది పాకిస్తాన్ ముస్లింలని చెప్పేసి దాని మీద దాడి చేసినటువంటి ఉన్మాదం ఏ స్థాయికి ఎక్కిందో మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు చూసాం. ఈ నేపథ్యంలో చూసినప్పుడు జార్ఖండ్ రాష్ట్రంలో ఒక బెంగాలీ హాకర్ బండ్ల మీదనో లేకపోతే ఇంకో దాని మీదనో వస్తువులు అమ్ముకొని జీవనం గడిపించేటువంటి హాకర్ని నువ్వు బంగ్లాదేశీయుడివి అని చెప్పేసి అక్కడ కొట్టి చంపడమే కాకుండా ఉరేసినటువంటి ఉదంతం మీద అక్కడ పశ్చిమ బెంగాల్లో ఆ కుటుంబానికి చెందినటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో ఆందోళన చెలరేగింది. అదేవిధంగా ఒరిస్సాలో గోరక్షకుల పేరుతో ఉన్నటువంటి వాళ్ళు ఉట్టి పుణ్యానికి ఒక మేషన్ పనిచేసుకునేటువంటి ఒక ముస్లిం ఆ పండుగ సంక్రాంతి పండుగ రోజుల్లో ఎవడో ట్రాన్స్పోర్ట్ వాడు ఎవడో లేరు నువ్వు రావయ్యా అంటే వెళ్ళినందుకు కాను ఆ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ని ఏం చేయలేదు, లేదా ఆ వాహనాన్ని ఏం చేయలేదు. కానీ ఈ వెళ్ళినటువంటి అతన్ని ముస్లిం కనుక కొట్టి చంపేశారు గోరక్షకుల పేరుతో ఉన్నటువంటి వాళ్ళు. మరి ఇటువంటి ఉదంతాలని మరి బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా ఇతర దేశాల్లో ఉన్నటువంటి ముస్లింస్ లేదా ముస్లిం సమాజం ఇంకేముంది, భారతదేశంలో ముస్లింలకి ఈ విధంగా జరుగుతూ ఉంది, వీళ్ళని ఎవరు రక్షిస్తారు అని ప్రశ్నిస్తే సమాధానం దొరుకుతుందా? అందుకని రెండు వైపులా కూడా ఉన్నటువంటి ఒక విద్వేషపూరితమైనటువంటి వాతావరణంలో జరుగుతున్నటువంటి ఈ ఘటనల్ని మనం ఖండించాల్సిందే, నిరసించాల్సిందే. మన ప్రభుత్వం అఫీషియల్ గా చెప్పాలి. నరేంద్ర మోడీ గారు ఒక ప్రకటన కూడా చేయలేదే, లేదా బీజేపీ ఒక ప్రకటన చేయలేదే, ఆర్ఎస్ఎస్ ఒక ప్రకటన చేయలేదే. వీళ్ళంతా హిందుత్వ పరిరక్షకులుగా లేకపోతే హిందువుల పరిరక్షకులుగా ఫోజు పెడతారు కదా. అందుకని రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాల రీత్యా దౌత్యపరంగా నిరసన తెలియజేయటం లేకపోతే ఆందోళన వ్యక్తం చేయడం తప్ప మరొకటి ఏమి చేయలేదు. కానీ వీటిని మత కోణంలో మీడియాలో కావచ్చు, లేదా విశ్లేషకులుగా ఉన్నటువంటి మాలాంటి వాళ్ళు కావచ్చు, మత కోణంలో వాటిని కనుక ముందుకు తీసేట్లయితే ఇప్పటికే ఉన్నటువంటి విద్వేషపూరిత వాతావరణం మరింత పెరుగుతుంది. అందుకని కొన్ని శాంతి భద్రతల సమస్యలు ఉన్నాయి, కొన్ని మత కోణంలో జరిగినటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి, కాదని లేవని అంటలేదు. అందుకని మనం కూడా ప్రొజెక్ట్ చేసేటప్పుడు బ్యాలెన్స్డ్ గా ఉండాలనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఎవరి ప్రాణం పోయినా, హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఎవరి ప్రాణం పోయినా కానీ అది ఆందోళనకరమైనటువంటిదే అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, రామ్మోహన్ రావు గారు నమస్కారం అండి. ఇప్పుడు మనం చూసుకుంటే ఉన్న సిచ్యువేషన్ ప్రకారం బంగ్లాదేశ్లో అసలు మైనారిటీలకు రక్షణ లేని సిచ్యువేషనే కనిపిస్తుంది. ఈ 3 నెలల్లో అంటే 3 వారాల్లో కూడా ఒక 10 మంది మైనారిటీలను హత్య చేసి చంపేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి అసలు ప్రపంచ దేశాలు ఎటువంటి పాత్ర పోషించాలంటారు, ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? గారు మీకు అట్లాగే మిత్రుడు కోటేశ్వరరావు గారికి ఐన్యూస్ ప్రేక్షకులు నమస్కారం. నన్ను ముందు మాట్లాడిన ఇదే విషయం కోటేశ్వరరావు గారు చెప్పిన విషయాన్ని ఉటక్కిచ్చేవాడిని కొంచెం అటు ఇటుగా, అంతే. ఆయనతో ఏకీపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ 11వ హత్య అంటున్నారు కదా, దీన్ని ఎవడైనా ఒక దొంగ వాడు పెట్రోల్ పోయించుకొని ఎగ్గొట్టి పోదాం అనుకున్నాడు. అది ఒక రకంగా ఉద్యమంలో భాగం అనుకున్నారు. అరాచకం ఉంది కదా అక్కడ బంగ్లాదేశ్ లో, రాచరికం లేదు, రాజు సరిగ్గా లేడు, పాలకులు సరిగ్గా లేడు. కనుక ఏమైంది, వాడు ఎగబెట్టి పోదాం అనుకున్నాడు. పాపం ఉద్యోగి కదా, పెట్రోల్ బంక్ ముస్లిం, ఇది ఓనర్ ముస్లిం, ఈయన హిందూ అని కూడా చూసి చంపలే కదా వాళ్ళు ఎవరు కూడా. ఏమంటాడు, మొదటి 2-3 హత్యలు పూర్తిగా హిందువులని చూసి చంపారు. దానికి మంచి ఉదాహరణ చెప్తాను. పహల్గామ్లో జరిగిన దాడి పూర్తిగా హిందువుల మీద దాడి. దాన్ని మనం మతవాడి గారు చూసి మరి చెడ్డీలు విప్పించి మరి చూసి చంపారు, చూసాం కదా మనం. అది నిజంగా ముస్లిం వాళ్ళ హిందూ దాడి అనాలి. ఇక్కడికి వచ్చాకల్లా మొదటి 3-4 హత్యలు మాత్రం పూర్తిగా హిందువులు అని చూసే చంపారు, అది ఒప్పుకోవాలి. అంటే హిందువులని చేసి చంపిన కనుక అందరం కూడా మానవత్వం ఎవరైనా కూడా దాన్ని ఖండిస్తారు, సమస్య లేదు. కానీ మన దానికి మనకు జోడు కట్టడం సరైన కాదు. ఎక్కడైనా సరే ఇప్పుడు వర్ణ వివక్షంతో కొన్ని దేశాలు రేసిజం ఉంది, కొన్ని దేశాల్లో మన గాంధీ మహాత్ముడినే అందుకే నెట్టేసిండు రైలు నుంచి.
రేసిజం ఉన్నది, మైనార్టీ మతస్థులను బాధ పెట్టడం ఉంది. ఒక దగ్గర మైనార్టీ పోయి ఇంకో దగ్గర మెజార్టీ ఉన్న దగ్గర వాళ్ళు అక్కడ మైనార్టీ మతస్థులను తగలబెట్టిన సందర్భాలు చూసినాం, ఇవన్నీ చూస్తున్నాం కదా. పిచ్చివాడి చేతిలో రాయి, మతం ఎప్పుడు కూడా పిచ్చివాడి చేతిలో రాయి. ఇట్లాంటివన్నీ మతోన్మాదం కానీ ఇతరత్ర ఉన్మాదాలు కానీ తీవ్రవాదాలు కానీ పిచ్చివాడి చేతిలో రాయి ఎటైనా ఎవరైనా పడవచ్చు. అది హిందూ ఉండొచ్చు, ముస్లిం ఉండొచ్చు, క్రిస్టియన్ ఉండొచ్చు, ఎవరైనా పడవచ్చు. కనుక ఈ సంఘటనను మొత్తం 11 మందిని ఒకే ఘాటు పెట్టడానికి వీలేదు. కానీ మనం దాంతో పోల్చుకొని మన దగ్గర జరుగుతలేవా అంటే సరే, ఎక్కడ జరిగినా తప్పే అంటున్నాను. మన దగ్గర జరిగిన తప్పే, అక్కడ జరిగిన తప్పే. రెండోది, బీజేపీ ఎందుకు స్పందిస్తలేదు అంటే పార్టీ వాళ్ళు చెప్పాలి సమాధానం. కానీ ప్రభుత్వం స్పందించింది మాత్రం కేవలం దౌత్యపరంగా స్పందిస్తుంది. నేను ప్రభుత్వం స్పందించకపోవడానికి అంటే మత కోణాన్ని చూపించి నానా యాగి చేయకపోవడాన్ని నేను ఈ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను అన్నట్టు. అంటే నిజంగానే బీజేపీ గవర్నమెంట్ ఉంది కానీ స్పందించాలని మనం డిబేట్ చేస్తున్నట్ట కాదు కదా. ఏ బీజేపీ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా ఇది దౌత్యపరంగా ఒక 2 దేశాల మధ్య సంబంధాలు కనుక దాన్ని ఖండించే లెవెల్లో ఖండిస్తారు. అంతే తప్ప మామూలుగా హిందువుల హత్య జరుగుతుంది మనమే ప్రచారం చేసినాం అనుకోండి, సరైనది కాదు కదా అంటున్నాడు. కానీ దీన్ని ప్రతిపక్షమైన కాంగ్రెస్ వాడుకుంటుంది. చూడండి, హిందువుల చంపుతుంటే మీరు ఏం చేస్తున్నారు, బీజేపీ మాట్లాడతలేదు, లేకపోతే కాంగ్రెస్ మన కేంద్ర ప్రభుత్వం మాట్లాడతలేదు, దీన్ని నానా యాగి చేస్తున్నారు. స్పందిస్తే ఓ రకంగా చెప్పేవాడు. ఇప్పుడు ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది అనుకోండి, ఏం చెప్పేవాడు చూసిండ్రా, కేంద్ర ప్రభుత్వం మతోన్మాదం రెచ్చగొడుతుంది, ఇక్కడ కూడా రెచ్చగొడుతుంది, ముస్లిం దాడి చేయమని ప్రోత్సహిస్తున్నట్టే అని అట్లా అనేవాళ్ళం కదా. అంటే గాడిద తండ్రి కొడుకుల సామెత ఉంటుందమ్మా సుధా గారు. గతంలో ఒక గాడిద మీద తండ్రి కొడుకులు ఇద్దరు ఎక్కిపోతుంటే దున్నపోతులా ఉన్నారు, గాడిద మీద ఎక్కిపోతారా అన్నారట. అప్పుడు తండ్రి దిగి కొడుకును కూర్చోబెట్టి నడిపిస్తే చూసినా ముసలాయ నడిపిస్తున్నారు దుర్మార్గుడు, తండ్రి మన కొడుకు అని అన్నారట. కొన్ని కొడుకునే దించి తండ్రిని కూర్చోబెడితే చూసినావా ముసలాయని చూసినా కొడుకు నడిపిస్తున్నాడు పసిపిల్లవాడిని అన్నారట. ఇద్దరు ఇదంతా లాభం ఎందుకని చెప్పి లోకం దృష్టి ఎందుకని చెప్పి ఇద్దరు కింద నడుస్తూ గాడిదని పక్కన నడిపించుకుంటే చూసినా పిచ్చివాడు వీళ్ళు గాడిద బరువులు మోయడానికి ఉంది కదా, ఇద్దరు దిగి నడుస్తారు అన్నమాట. ఎట్లా చూసినా చూసే కోణాన్ని బట్టి ఉంటుంది. నేనేమంటాను, కేంద్ర ప్రభుత్వం దీన్ని మత కోణంగా చూడకుండా దౌత్యపరంగా ఖండిస్తుంది, దాన్ని అభినందించాలంటున్నాడు. కరెక్ట్ అంటున్నాడు. ఎందుకంటే మత కోణం చూసి బీజేపీ పాట పాడితే కేంద్ర ప్రభుత్వం ఎవరున్నా సరే, ఏ పార్టీ ఉన్నా సరే, కేంద్ర ప్రభుత్వం అదే పాట పాడితే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఏమైందంటే బీజేపీ మాట్లాడాల్సిన మాట కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. హిందువుల మీద దాడి జరుగుతుంటే ఎందుకు మోడీ సరిగ్గా ఊరుకుంటున్నాడు, లేకుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఊరుకుంటుంది, బీజేపీ ఎందుకు ఊరుకుంటుంది, ఇది వీళ్ళు తీసుకుంటున్నారు ఈ వ్యూ. అంటే హిందూ మతం ఓట్ల కోసం పోలరైజేషన్ లో బీజేపీ పడుతున్నాయి కనుక హిందూ మతం ఓట్ల కోసం బంగ్లాదేశ్ సంగతి మాట్లాడతారు, ఇక్కడ సంగతికి వచ్చినప్పుడు ఇంకో రకంగా మాట్లాడతారు. అందుకనే ఈ ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలలో పరస్పరం హననం చేసుకుంటూ ఒకరి మీద అనుకుంటూ జంధ్యాలు వేసుకుని తిరుగుతాడు. నేను హిందూ స్త్రీని అంటే హిందూ బ్రాహ్మణ స్త్రీని ఒకరు అంటుంటారు, ఒక ఆయన హనుమాన్ చాలీసా పాడుతుంటాడు. ఇప్పుడు ఎందుకు వచ్చింది, మొన్నటిదాకా ఎందుకు లేదు ఇది అంటే హిందూ ఓట్లు పోలరయ్యి బీజేపీ పడుతున్నాయి కనుక నిన్నటిదాకా సెక్యులరిస్ట్ సంతుష్టికరణ రాజకీయాలు చేసిన దుర్మార్గులందరూ కూడా ఇవాళ మతం కార్డు పట్టుకొని బయటకు వస్తున్నారు. అంటే మేము మాది హిందుత్వమే ఉంటున్నారు, దుర్మార్గం అది. కనుక బంగ్లాదేశ్ హత్యలు మనం ఎట్లా చూడాలంటే ఇది మత హత్యలుగా చూడొద్దు. నేను చెప్తున్నా స్పష్టంగా, ఈ 11 హత్య ఏదైతుందో ఇది కాకతాళీయంగా అక్కడ మతస్థుడు హిందూ మతస్థుడు అయిండు, అక్కడ ముస్లిం మతస్థుడు అదే పని చేసే వాళ్ళు ఎగబెట్టిపోదాం అనుకున్నారు. డబ్బులు ఇవ్వకుండా పెట్రోల్ పోసుకొని 3710 రూపాయల పెట్రోల్ పోసుకొని పోదాం అనుకున్నారు. దొంగ ఎవరినైనా చెప్తారు, దొంగకు విలువలు ఉండదు, దొంగకు ఓ లెక్క ఉండదు. దొంగతనానికి వచ్చిన వాడు ప్రాణాలు తీద్దామని రాడు, మొదలు ఆటంకపరిస్తే ప్రాణాలు తీస్తాడు. ఇక్కడ కూడా అంతే. ఆయన చూసుకుంటూ ఉన్నానుకోండి, పెట్రోల్ వేసుకుని పోతుంటే ఆయన ఏమనకపోయేవాడు, అడ్డం తిరిగి పాప ఆయన ఉద్యోగం కదా, 3700 రూపాయలు వసూలు చేయకపోతే వాడి జీతం నుంచి కట్ చేస్తారు యజమాని, కనుక అడ్డం తిరిగిండు, ప్రాణాలు పోయినాయి. అందుకనే మొత్తం హత్యలు సరి అక్కడ హిందువులే అండి, హిందువులు చూసి మాత్రం చంపినది అనడానికి వీలేదు. కానీ అక్కడ మాత్రం అరాచకం కొనసాగుతుంది. దీన్ని మనం దౌత్యపరంగా ఖండించడమే కాకుండా అక్కడ మైనార్టీలు చంపడం, ఎవరు ఏ మైనార్టీ అయినా సరే, హిందూ కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, అసలు అల్లకల్లో జరుగుతుంది కదమ్మా. అక్కడ మొత్తం అందరిని చంపుకుంటున్నారు. అక్కడ ముస్లింలు కూడా చనిపోతున్నారు, పెద్ద పెద్ద దొమ్మిలు జరుగుతున్నాయి. అక్కడ హిందువులు చనిపోతున్నారు, ముస్లింలు చనిపోతున్నారు. మరి వేరు చేస్తే ఏమవుద్దంటే మరింత పెట్టేటట్టు చేస్తాం, అంతకని ఏం లేదు తప్ప దానివల్ల మన దేశంలో శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయి. వాళ్ళ ఇరాన్ లో ఉన్న ముస్లింలు అందరినీ తీసుకొస్తున్నాం మనం. ఇవాళ ఇరాన్ నుంచి మన దగ్గర నుంచి పోయింది కదా, ఇరాన్ లో అల్లకల్లోలం జరుగుతుంటే వచ్చిన వాళ్ళందరూ హిందువులే ఉంటారు. అక్కడ చాలా మంది ముస్లింలు అయ్యా మా మాతృభూమికి వచ్చిన వాడిని విమానాశ్రయం దిగ్గానే భూమిని మొక్కి మరీ విమానాశ్రయం దాటుతున్నారు. ఎందుకు, వాళ్ళకి అర్థమైంది ఎక్కడ సేఫ్ వేస్తున్నది, ఎక్కడ సేఫ్ గా లేవని అర్థమవుతుంది. కానీ చాలా మంది మైనార్టీలందరూ హిందూ మతానికి వ్యతిరేకం, మైనార్టీలందరూ భారతదేశానికి వ్యతిరేకం కాదు, వాళ్ళు కూడా మన దేశంలో భాగమే. మనం చూడాలి, ఎదుటివాడు కూడా అట్లా చూడాలని మనం మాట్లాడాలి తప్ప దీన్ని పెట్టేటట్టు చేస్తే మన దేశంలో కూడా శాంతి భద్రతలు దెబ్బతింటాయి. అది మన మీడియా చేయొద్దు, మాలాంటి వాళ్ళు కూడా చేయొద్దు అంటున్నాను.
కోటేశ్వరరావు గారు, ఇప్పుడు వస్తున్న ఒక వార్త ప్రకారం ఏంటంటే, ఇప్పుడు మైనారిటీలని ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తమకు నచ్చిన వారిని ఓటు వేయకుండా ఇలా భయభ్రాంతులకు గురి చేసి వారిని అనగదొక్కాలని చూస్తున్నారనే మాట కూడా వినిపిస్తుంది. అసలు దానికి ఏమైనా సంబంధం ఉంటుందంటారండి? చూడాలి. ఎన్నికల్లో ఇప్పుడు ఇక్కడ మన దేశంలో కూడా అటువంటి విమర్శలే వస్తున్నాయి కదా. సర్ పేరుతోటి తమకు ఓటు వేయనటువంటి వాళ్ళు మైనారిటీలైనా లేదా మరొకళ్ళైనా ఎవరి ఓట్లనైనా తొలగించడానికి ఇక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయనేటువంటి ఆరోపణల్ని లేదా విమర్శల్ని మనం చూస్తున్నాం. అవునండి. అందుకని బంగ్లాదేశ్ లో వచ్చేటువంటి వాటిని కూడా మనం ఎవరైనా కానీ ఇక్కడ సర్ గురించి మనం తేల్చుకోవాలి. నిజంగా అన్యాయం జరుగుతుందా లేకపోతే ఏం జరుగుతుంది అనేటువంటిది మనం తేల్చుకోవాలి. మూడో దేశం జోక్యం చేసుకోవడానికి లేదు. అదే విధంగా బంగ్లాదేశ్ లో మైనారిటీలకి ఓటు వేయనిస్తారా లేదా అనేటువంటిది అది బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారం. ఇప్పుడు అదే కదా. ఆ విధంగా మనం గనక జోక్యం చేసుకున్నట్లయితే నేను ఎందుకు బీజేపీ లేదా కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఖండించలేదు అనేటువంటి పాయింట్ లో నేను ఎందుకు చెప్పానంటే, బీజేపీ అసలు అధికారానికి రాకముందు ఒక ప్రతిపక్ష పార్టీగా చేసిన రాజకీయమే అది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి కోణాన్ని కాశ్మీర్ విషయంలో కావచ్చు, బంగ్లాదేశ్ విషయంలో కావచ్చు, పాకిస్తాన్ విషయంలో కావచ్చు, మత కోణాన్ని చూపించి చేసినటువంటి రాజకీయం ఇవాళ వాళ్ళు అధికారానికి వచ్చేసరికి దౌత్యపరమైనటువంటివి లేకపోతే మర్యాదలు ఇట్లాంటివన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి వాళ్ళకి. అందుకని గతంలో చేసినటువంటి రాజకీయాల కారణంగానే ఇవాళ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది కనుక మళ్ళా వాళ్ళ గడ్డిని వాళ్ళకే పెట్టడానికి అన్నట్టుగా కాంగ్రెస్ కూడా ఒక విధంగా చెప్పాలంటే అవకాశవాదమే. కాంగ్రెస్ అవకాశవాదమే, బీజేపీది అంతకంటే పచ్చి అవకాశవాదం. దశాబ్దాల తరబడి పోలరైజేషన్ చేసి సక్సెస్ అయింది కదా. ఇప్పుడు వీళ్ళు ఆ బాటనే ఎవరైతే ఎప్పుడే విమర్శించారో ఆ బాటనే వీళ్ళు కూడా పడుతున్నారు. అందుకని ఇది రాజకీయం డెఫినెట్ గా. అందుకని నేను అందుకే చెప్పాను, నేను మొదటే చెప్పాను, కరాచీ బేకరీ అనగానే హైదరాబాద్ లో ఇది పాకిస్తాన్ ముస్లింలు అనేటువంటి ఉన్మాదం తలకెక్కినటువంటి వాళ్ళు దాని మీద దాడి చేసినటువంటి పరిస్థితిని ఎందుకు చెప్పాను అంటే, ఆ విధమైనటువంటి ఉన్మాద పరిస్థితులు భారతదేశంలో ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. బంగ్లాదేశ్ మాత్రం దూరంగా ఎట్లా ఉంటుంది? ఒక మతోన్మాదాన్ని రెచ్చగొట్టిన తర్వాత సమర్థించడం కాదు, ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ గురించి నేను చెప్తున్నాను. బాలసోర్ ఉదంతం, ఆ గోవులకి ఏమి నష్టం జరగలేదు, ఆ వెహికల్కి ఏమి నష్టం జరగలేదు, ఆ వెహికల్ తోలినటువంటి డ్రైవర్ని ఏం చేయలేదు. వాడికి సహాయకుడుగా తెలిసినాడు రమ్మంటే వెళ్ళినందుకు కానీ వాడు ముస్లిం కావడంతో వాడిని పట్టుకుని చంపేశారు. వాడిని చంపేస్తే ఆ కేసులో అరెస్ట్ అయింది బీజేపీ. అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వమే. కేసు నమోదు చేయలేదు ముందు. అనివార్యమై వీడియోలు ఇవన్నీ చూసిన తర్వాత అనివార్యమై కేసు నమోదు చేస్తే బజరంగ్ దళ్ వాళ్ళు వీళ్ళందరూ కూడా వీధులకు ఎక్కి మా వాళ్ళని అన్యాయంగా మీరు అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి అక్కడ వీధులు తిప్పుతున్నారు. అంటే దాడులు చేసేది వాళ్ళే. ఈ విధమైనటువంటి పరిస్థితులు మన దేశంలో కూడా ఉన్నాయి, అది బంగ్లాదేశ్ లో. అందుకని అరాచకం అక్కడే కాదు, అంతకంటే ఎక్కువ ఇక్కడ కూడా ఉంది. జార్ఖండ్ లో చూసాము, ఉత్తరాఖండ్ లో చూసాము, కేరళలో చూసాము. ఒక దగ్గరే నువ్వు చైనీయుడు లాగా ఉన్నావు అంటే చైనీయుడు అని చెప్పేసి చంపేస్తారా? ఒక దగ్గర బెంగాలీ మాట్లాడుతున్నాడు బంగ్లాదేశ్ చంపేస్తారా? ఏం వాతావరణం ఇది? మరి కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు మరి దీని మీద ఏం చర్య తీసుకుంటున్నారు? ఇటువంటి వాతావరణం ఉన్నటువంటి అన్ని చోట్ల జరుగుతున్నప్పుడు దీన్ని నివారించడానికి గో సంరక్షణ పేరుతో ఏం చేసినా సరిపోతుంది, చెల్లుతుంది అనేటువంటి వాతావరణం మనం చూసాం. ఉత్తరప్రదేశ్ లో ఒక హత్య కేసులో ఉన్నటువంటి వాళ్ళ నిందితుల్ని కేసు రద్దు చేయడానికి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సిఫార్సు చేసింది. అంటే ఏం సందేశం ఇస్తున్నారు? భావి భారత్ ప్రధానిగా ప్రొజెక్ట్ అవుతున్నటువంటి యోగి ఏమి సందేశం ఇస్తున్నాడు దేశానికి, ఉత్తరప్రదేశ్కి? అటువంటివన్నీ చూసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిలో ఏ విధమైనటువంటి భయాందోళన ఉంటాయి. అందుకని ఒక ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్ అటువైపు ఉన్నది, ఇటువైపు ఉన్నది, మన పాకిస్తాన్ లో కూడా ఉన్నది అనేది గమనించాలి. అందుకని నేను ఏంటంటే మీడియా కావచ్చు, రామ్మోహన్ రావు గారు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా కానీ వీటన్నింటినీ గమనంలో ఉంచుకొని సమయం పాటించి వార్తలు ఇవ్వకూడదని కాదు, లేకపోతే ఇంకోటని కాదు, కోణాన్ని ప్రదర్శించేటప్పుడు మత కోణాన్ని ఎక్కువగా కనుక మనం తీసుకెళ్లేట్లయితే, నేను మతాన్ని సమర్థిస్తేనో లేకపోతే రామ్మోహన్ గారు సమర్థిస్తేనో మతోన్మాద శక్తులు భేష్ అంటారు, కానీ మా బాధ్యత అది కాదు. మేము ఒక సిటిజన్స్ గా
బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా ఆ కోణంలో అలాంటి ఉదంతాలను అన్ని చూడటం కరెక్ట్ కాదు అని చెప్పగలం. ఖచ్చితంగా అదే. రామ్మోహన్ గారు, మొన్న జరిగిన బ్రిటన్ పార్లమెంట్ లో కూడా ఇక్కడ బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఈ అహింసకి సంబంధించి కూడా ప్రస్తావన వచ్చింది. అంటే అసలు ఓవరాల్ గా చూసుకోవచ్చు, అసలు ఎంత అస్థిరత సిచ్యువేషన్ అక్కడ బంగ్లాదేశ్ లో ఉందనేది, దాన్ని కంట్రోల్ చేయడానికి అసలు అగ్ర దేశాలు ఏమైనా ముందుకు వచ్చే అవకాశం ఉందంటారా? అసలు మిగిలిన దేశాలు ఏమైనా పట్టించుకుంటాయంటారా అసలు వాటిని? తప్పుకు తప్పు ఎప్పుడు ఒప్పు కాదు. నేను స్పష్టంగా చెప్తాను. బంగ్లాదేశ్ లో దానికి ఉన్న మన దేశంలో జరుగుతుందని పోలికే లేదు. అంటే చిన్న గీత పక్కన పెద్ద గీత గీయడం తప్ప ఇంకోటి ఏం లేదు. మన దేశంలో జరుగుతుందని ఖండిద్దాం, అక్కడ జరిగితే అంతకంటే ఎక్కువ ఖండిద్దాం. ఎందుకంటే మన గతంలో పాకిస్తాన్ ఇండియా విడిపోయినప్పుడు బంగ్లాదేశ్ అప్పుడు తూర్పు పాకిస్తాన్ లో మైనార్టీలు హిందూ మతస్థులు ఎంతమంది ఉంటే ఇప్పుడు ఎంతమంది వేరే దేశాలకు వెళ్ళిపోవాల్సి వచ్చింది, దాన్ని గమనించాలి కదా అంటున్నాను. ఒకనాడు 20% దాకా ఉన్న హిందువులు అక్కడ ఇవాళ 4-5% ఎందుకు జారిపోయినరు? అంతకుముందు పాకిస్తాన్ ఇండియా విడిపోయినప్పుడు కూడా పాకిస్తాన్ నుంచి ఎన్ని లక్షల మంది ఇక్కడికి ఇండియాకి తరలి రావాల్సి వచ్చింది. దుర్భర పరిస్థితులలో రైళ్లలో వేలాడుతూ వచ్చింది కదా. ఇవాళ మన భారత ప్రధానమంత్రులు అయిన వాళ్ళలో మన్మోహన్ సింగ్, ఉప ప్రధాని అయిన అద్వానీ గారు సింధు ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కదా. అందుకని ఏమంటున్నానంటే ఒక దేశంగా ఉన్నది విడిపోయినప్పుడు చాలా విషాదం జరిగింది. అందుకని గాంధీ మహాత్ముడు ఢిల్లీలో లేడు, వేడుకల్లో లేడు, స్వాతంత్ర దినం నాడు సత్యాగ్రహం చేసుకుంటూ మన కలకత్తా నగరంలో ఈ హింసకు కారణం ఎవరని ఏడ్చుకుంటూ కూర్చున్నారు. అందుకని దీన్ని బట్టి చూడాలి. ఇప్పుడు అక్కడ జరుగుతుంది కనుక మన దగ్గర జరుగుతుందని బాగా చూపించి ఇక్కడ కూడా జరుగుతలేదా అంటే చిన్న గీత పక్కన పెద్ద గీత గేయమవుతుంది. యూనస్ మీద నాకు గౌరవం చాలా ఉండే గతంలో, నేను స్పష్టంగా, ఎందుకంటే మీరు బ్రిటన్ దగ్గరకు వచ్చారని చెప్తున్నా. యూనస్ అనేవాడు మొన్నటిదాకా విదేశాలు ఉన్నాడు, ఇక్కడ లేడు. ఇక్కడి నుంచి పంపించింది హసీనా, ఇక్కడి నుంచి వెళ్ళగొట్టింది వరకు చెప్పానంటే. ఆయన ఒక నోబెల్ బహుమతి గ్రహీతగా, అట్లాగే ఆయన సహకార ఉద్యమంలో నేను 4-5 ఆర్టికల్స్ కూడా రాశాను. ఇవాళ యూనెస్ కు అధికార మదం బట్టి తాత్కాలిక అధ్యక్షుడైనా సరే దేశం అంటే నువ్వు అని చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం మీరు ఇంతకుముందు అడిగారు కదా, అగ్రదేశాలు ఏం చేస్తున్నాయి. అసలు కంచె చేను వేస్తుంటే అగ్రదేశాలు చేస్తున్నాయి. చైనా పాత్ర ప్రభావం ఉన్నది. చైనాకు కావాల్సింది ఏంటి? భారత మిత్రురాలైన హసీనా ఉండొద్దు అక్కడ. హసీనా అవినీతి ఉన్నది, హసీనా దుర్మార్గం ఉంది, దాన్ని అంతా పక్కన పెడదాం. భారత మిత్రురాలు కనుక హసీనాను అక్కడ దించాలనుకున్నారు వాళ్ళు, చైనా వాళ్ళు. కనుక ఆమెను దించేసే ప్రయత్నంలో ఆ అరాచకాన్ని ప్రోత్సహించారు. శ్రీలంకలో అదే చైనా చేసిన పని అదే, అట్లానే నేపాల్లో చేసిన పని అదే, ఇది మన బంగ్లాదేశ్ లో చేసిన పని అంటున్నారు. దానివల్ల ఇప్పుడు అంతకంటే పెద్ద తుంట ఎత్తేసి మొద్దు పట్టుకుందే తెలంగాణలో సాగుతుందమ్మా. తుంట అంటే చాలా సన్నటి మన మొద్దు అంటే చాలా పెద్దది. అటువంటి దీన్ని ఎత్తేసి అది పట్టుకున్నట్టు హసీనా పోయింది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమైంది? ఎటు కాకుండా ఆయన బంగ్లాదేశ్. కనుక దీని అగ్రరాజ్యాలది కూడా ఉన్నదంటున్నాను. ఇవాళ అగ్రరాజ్యాలు చైనా మంచిదో, అమెరికా చెడ్డదో, లేకుంటే రష్యా మంచిది, అమెరికా చెడ్డదో అంటే అట్లా లేదమ్మా సుధాకర్ గారు. ఎట్లా అంటే మీరు ఒక మాట చెప్తాను నేను. వెనిజులా మీద అమెరికా అధ్యక్షుడు దాడి చేస్తాడని చైనాకు తెలుసు, రష్యాకు తెలుసు. మనకు తెలిస్తే తెలిసింది, లేకపోతే మనం ఉన్న దానిలో మనకు ఆవులు కొట్లాడుకుంటే లేగతోడలాగా మనం ఎందుకు పోతామని ఉరుకుతున్నాం. కానీ చైనాకు తెలుసు, రష్యాకు తెలుసు. మరి వాళ్ళు ఎందుకు దాన్ని ఆపలేకపోయినరు అంటే జియో పాలిటిక్స్ లో మన భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాలను అస్థిరత చేసే బాపతేమో చైనా అయితే, చైనా ఇటువంటి దేశం అయితే, అటుపక్కన మధ్యప్రాచ్యంలో వాళ్ళు సాగించుకుంటారు, అమెరికా సాగించుకుంటుంది. రష్యా ఇంకో దగ్గర సాగించుకుంటుంది. ఉక్రెయిన్ మీద దాడి చేస్తూ 4 ఏళ్ళుగా ఉక్రెయిన్ నాశనం చేస్తూ రష్యా ఇంకో రకంగా సాగించుకుంటుంది. మనం ఆ మాట అన్నాం, ఎందుకంటే రష్యా మనకి మిత్ర దేశం కదా. ఉన్నంతలో పోగొట్టుకుంటే ఎట్లా? అమెరికా దుర్మార్గమైన దేశం, నమ్మదగ్గ మిత్రుడు గానే కాదు. చైనా ఎట్లా శత్రువే. ఉన్న రష్యాను పోగొట్టుకోవద్దని మన దౌత్య నీతిలో కొంత రష్యా వైపు పోతలేము. కానీ రష్యాది తప్పే. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఇద్దరు తప్పు చేస్తున్నారని మనం అన్నాం కదా. అందుకని ఇక్కడికి వచ్చారు కదంటే బ్రిటన్ లో జరిగినా, కెనడాలో జరిగినా చూస్తున్నాం కదా. మన మైనార్టీలు వెళ్ళి కెనడాలో ఏం చేస్తున్నారు? సిక్కులు హిందువులే కదా వీళ్ళు కూడా. మరి అక్కడికి ఆస్ట్రేలియాలో ఏం చేస్తున్నారు చూస్తున్నాం కదా. ఆ దుర్మార్గాన్ని అక్కడ సహిస్తున్న ప్రభుత్వాలు మనం ఏమంటున్నాం? మా దగ్గర అంతర్గత వ్యవహారాలు మీ దగ్గర ఎందుకురా అంటున్నాం. ఇప్పుడు కూడా సరే, బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారం, బంగ్లాదేశ్ అంతర్జాతీయంగా ఎండగట్టాలి మనం అందరం కూడా. పాకిస్తాన్ కదా ఆపరేషన్ సింధూర్ కన్నా ముందు మనం ప్రపంచవ్యాప్తంగా ఎట్లా ఎండగట్టినామో ఇక్కడ కూడా ఎండగట్టాలి. ఇది జరుగుతుంటాయి. మతోన్మాదులు ఒక్క మాట చెప్పి ముగిస్తానమ్మా. మతోన్మాదులకు ఎటువంటిది ఉంటుంది అంటే, కరాచీ బేకర్ ఉదాహరణ చెప్పారు కదా. ఇప్పుడు మీరు కరాచీ బేకర్ చాలా తరచుగా వెళ్తుంటారు. కరాచీ బేకర్ లో అమ్మే వాళ్ళందరూ కూడా నామాలు పెట్టుకుంటున్నారు, మేము హిందువులేమే అని చెప్పి. అంటే ఈ ఒక దుర్మార్గాన్ని సహించే క్రమంలో, దుర్మార్గం చేస్తున్న క్రమంలో, అయ్యా మేము హిందువులైనా కరాచీ బేకరీ ఎప్పటి నుంచో పూర్వీకులం, అక్కడి నుంచి వెళ్ళొచ్చినాం, ఉమ్మడి పాకిస్తాన్ లో మేము ఉండేవాళ్ళము, మా తాతలు తండ్రులు 3 తరాలు ఇక్కడికి వచ్చినాయని చెప్పడానికి చేస్తున్నారు అంటున్నాను. అందుకని ఎక్కడైనా మతోన్మాదం అనేది పిచ్చివాడి చేతిలో రాయి. ఒక మాట చెప్తాను నేను. జాంగిబండి మీద తెలంగాణ ఉద్యమంలో సరోజిని నాయుడు అంటే, నాయుడు అంటే కమ్మానికి సరోజిని నాయుడు విగ్రహాన్ని ధ్వంసం చేసి దుర్మార్గులు. వాళ్ళకి తెలియదు. అంటే ఇదంతే. ఇప్పుడు చేసే కూడా ఈ మతం తెలియదు, కులం తెలియదు, ఏం తెలియదు.
కనుక దీన్ని మనము ఎట్లా చూడాలంటే అక్కడ జరిగిన సంఘటనను బట్టి చూడొచ్చు. నిజంగా బంగ్లాదేశ్ లో హిందువుల హత్యలు జరుగుతున్నాయి, చాలా మంది వెళ్ళగొడుతున్నారు, చాలా మంది మైనార్టీల మానవాళ్ళు చాలా మంది గత 60-70 ఏళ్ళుగా వేరే దేశాలకు వెళ్ళిపోయారు, శరణార్థులు వేరే దేశాలకు వెళ్ళిపోయారు. చాలా మంది మన దేశాలకు కూడా చొచ్చుకొని వచ్చారు. చస్తారు ఆ సంతుడిని ఏం చేస్తారు, ఇప్పుడు కాదు కదా 71 యుద్ధం కంటే ముందు కూడా 2 లక్షల మంది శరణార్థులు మన దేశంలోకి వచ్చినారమ్మా. మనము పాకిస్తాన్ మీద గట్టిగా యుద్ధం చేయలేం మనం ఇందిరాగాంధీ గారు చేసినప్పుడు. ఈ శరణార్థులు చాదలేక వీళ్ళందరూ మీ దేశస్తులరా మా దేశాన్ని పంపుతున్నారని చెప్పి యుద్ధం చేయాల్సి వచ్చింది. అది మీ చరిత్ర తెలుసు. 71లో బంగ్లాదేశ్ ఆవిర్భావం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఏ మతోన్మాదమైనా మనం ఖండించాల్సింది, అది హిందూది కావచ్చు, ముస్లింది కావచ్చు. కానీ దీన్ని చూపించి దానిగా పెట్టుకొని మన దేశంలో జరుగుతున్న దుర్మార్గాలు చూపిస్తే బంగ్లాదేశ్ ఇది చిన్న గీత గీసినట్టయితే బంగ్లాదేశ్ జరిగిన దుర్మార్గాలు మనందరం మొదలు ఖండించాలి. తర్వాత మన ఇండియాది మనం తర్వాత మాట్లాడదాం అంటున్నాడు. ఓకే రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. కోటేశ్వర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మనం చూసుకోవచ్చు బంగ్లాదేశ్లో ప్రస్తుతానికి అయితే పాలన హత్యలతోనే ప్రారంభమవుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్ ప్రస్తుతం అస్థిరంగా అయితే కనిపిస్తుంది. ఇంకా రాబోయే కాలంలో ఎంతవరకు వెళ్తుంది, దాన్ని కంట్రోల్ చేయడానికి అగ్రదేశాలు ఎంతవరకు పూనుకుంటాయనే విషయాలు అయితే చూడాల్సి ఉంది. ఇది వాళ్ళ క్వశ్చన్ ఎవరు. కీప్ వాచింగ్